Hello friends, very good afternoon. Welcome to this new initiative Economy Everyday by me. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ సెపరేట్గా అనే డైలీ బేసిస్ హ్యాండిల్ చేస్తే యూపీఎస్సీ మరియు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని, ఉపయోగపడుతుందని ఎంతోమంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. సో టుడే ఐఎమ్ స్టార్టింగ్ దిస్ న్యూ ఇనిషియేటివ్. సో ఎవ్రీడే వీ విల్ టేక్ one article from the news related to Indian economy and we'll cover it in a detailed manner in this initiative. సో ఇవాళ మనం డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ అనే టాపిక్ని మనం హ్యాండిల్ చేయబోతున్నాం. సో బిఫోర్ దట్ లెట్ మీ టాక్ అబౌట్ అవర్ నెవర్ బిఫోర్ ఆఫర్. మనం ఎప్పుడూ ఇవ్వనటువంటి ఒక అద్భుతమైన ఆఫర్ ఆన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మనం మాట్లాడదాం. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎప్పుడూ ఇవ్వనటువంటి తక్కువ ప్రైస్ 45,000 రూపాయలకి మనం అందిస్తున్నాం. ఇది 30వ నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇప్పుడే ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న వాళ్ళు మంత్ ఎండ్ లోపు మనీ సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మళ్ళీ ఇటువంటి అవకాశం అనేది రాదు. ఇది మీరు ఇంకేమైనా డౌట్స్ ఉండే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, బ్యాంక్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బీ అన్ని గవర్నమెంట్ జాబ్స్ని డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా బైలింగ్వల్ మోడ్లో కవర్ చేసే అద్భుతమైన సంజీవని అని మీరు తీసుకోవచ్చు. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు కూడా మళ్ళీ ఇటువంటి ఛాన్స్ రాదమ్మా. స్టార్ట్ టుడే, ఎందుకంటే లైఫ్ టైం వస్తుంది. మీరు 2 months తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేయండి, పర్లేదు, కానీ టేక్ ఇట్ రైట్ నౌ. చాలా ఇబ్బంది పడతారు, ఫీజులు కూడా తర్వాత పెరుగుతున్నాయి. సో మంచి ఛాన్స్ యూజ్ చేసుకోండి. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా ఈ ఆఫర్ రన్ చేస్తున్నాం. పబాడ్, సోషియాలజీ, పిఎస్ఆర్ ఈ 3 ఆప్షనల్స్ నేనే స్వయంగా డీల్ చేస్తున్నాను. సో కేవలం 20,000 రూపాయలు పే చేసి మీరు ఏ ఆప్షనల్ అయినా సరే తీసుకోవచ్చు. అండ్ ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. మామూలుగా మనకి 30,000 రూపీస్ ఉంటుంది మన ఆప్షనల్స్ యొక్క ఫీ. 30,000 రూపీస్ ఉంటుంది, అది 20,000 రూపాయలకే మీకు వస్తుంది. సో ఆల్మోస్ట్ 10,000 రూపాయలు మీకు తగ్గిందని చెప్పి మీరు చూడొచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇది కూడా నవంబర్ 30 వరకు అవకాశం ఉంది. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ వై ఇట్ హ్యాస్ కమ్ ఇన్ న్యూస్. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం చేశారు? 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ అక్రాస్ 75 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది కంట్రీ. 75 డిస్ట్రిక్ట్స్లో 75 డిజిటల్ బిజినెస్ యూనిట్స్ని హీ హాజ్ డెడికేటెడ్ దెమ్ టు నేషన్. జాతికి అంకితం ఇచ్చారు. డెడికేటెడ్ టు నేషన్ అని చెప్పొచ్చు. అయితే ఎందుకు సడన్గా ఈ 75తో ఉన్న ఈ ఫ్యాసినేషన్ అంటే 75 డిజిటల్ బిజినెస్ యూనిట్స్ 75 జిల్లాల్లో జాతికి అంకితం ఇచ్చారనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది. మనకి బడ్జెట్ స్పీచ్, యూనియన్ బడ్జెట్ 2022-23 స్పీచ్లో మన ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ గారు, ఫినాన్స్ మినిస్టర్ గారు ఏమని చెప్పారంటే ఈ 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ 75 డిస్ట్రిక్ట్స్లో సెటప్ చేస్తాము. ఎందుకని? ఇన్ మెమరీ ఆఫ్ 75th ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ని పురస్కరించుకొని మనం 75 డిజిటల్ బిజినెస్ యూనిట్స్ 75 జిల్లాల్లో పెట్టబోతున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. దాన్ని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు జాతికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇదంతా బాగానే ఉంది. అసలు వాట్ ఈజ్ ఎ డిబియు? అసలు డిజిటల్ బిజినెస్ యూనిట్ అంటే అర్థం ఏమిటి? సో బేసికల్గా డిజిటల్ బిజినెస్ యూనిట్ అంటే ఏం లేదమ్మా, సింపుల్గా ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ బిజినెస్ యూనిట్. అంటే మనకి ట్రెడిషనల్ బ్యాంక్ ఉంది కదా, ఒక బ్యాంక్ ఉంటుంది కదా. సో బ్యాంక్ యొక్క బ్రాంచ్, జనరల్గా మీరు బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఎవరు ఉంటారు? యూ విల్ సీ పీపుల్, అంటే బ్యాంక్ మేనేజరు, బ్యాంక్ క్లర్క్, డిఫరెంట్ ఆఫీసర్స్. సో బ్యాంక్ ఆఫీసర్స్ మనకి అక్కడ కనిపిస్తారు, బ్యాంక్ అఫీషియల్స్ మనకి కనిపిస్తారు.
సో మనకి చెక్ బుక్ ప్రింట్ చేయమని అడిగినా, పాస్బుక్ అప్డేట్ చేయాలన్నా, అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్కి అప్లై చేయాలన్నా, ఎఫ్డి ఓపెన్ చేయాలన్నా, ఎఫ్డి క్లోజ్ చేయాలన్నా, మనీ విత్డ్రా చేయాలన్నా, మనం ఏ పని కావాలన్నా సరే మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు, బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఈ పీపుల్ మనకి అసిస్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, మన పని చేసి పెడతారు. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ వీ యూజ్ టెక్నాలజీ. ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ మనం ఇక్కడ ఏం వాడతాము, టెక్నాలజీని వాడతాం. సో ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లో ఏముంటుంది, మనకి టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, టిపికల్ బ్యాంకింగ్ సర్వీసెస్, బ్యాంక్లో మనకి అందించే డిఫరెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ సర్వీసెస్ని డిజిటల్గా అందిస్తారు. దే ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ డిజిటల్ మేనర్. లైక్ నువ్వు మనీ విత్డ్రా చేయాలనుకో, యూ కెన్ గో టు దిస్ డీబీయూ, అక్కడున్న ఏటీఎంకి వెళ్ళి మీరు మనీ విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు అడిగేస్తారు వెంటనే, సార్ ఏటీఎంస్ ఆల్రెడీ ఉన్నాయి కదా సార్. ఎస్, కరెక్టే, ఏటీఎంస్ ఉన్నాయి, క్యాష్ డిపాజిట్ మెషిన్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. క్యాష్ డిపాజిట్ మెషిన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఏటీఎంస్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా మెషిన్లోనే ఓపెన్ చేసేయచ్చా? ప్రస్తుతానికి అలాంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లో ఏమవుతుంది, అక్కడ ఉన్న సెల్ఫ్ సర్వీస్ మోడ్లో, అంటే మనం వెళ్తాం ఏటీఎంకి, ఎలాగైతే మనం సెలెక్ట్ చేసుకొని కార్డు పెట్టి సెలెక్ట్ చేసుకొని పనులు ఎలా చేసుకుంటామో, ఈ డీబీయూకి వెళ్ళినప్పుడు జనరల్గా బ్యాంకులో అందే రకరకాల సర్వీసెస్ లైక్ అకౌంట్ ఓపెనింగ్ తీసుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెనింగ్ తీసుకోండి, లేదా ఎఫ్డి క్లోజర్ తీసుకోండి, లోన్కి అప్లై చేయడం తీసుకోండి, లోన్ అప్లికేషన్ తీసుకోండి, లేదా లోన్ క్లోజర్ తీసుకోండి, లేదా చెక్ బుక్ ప్రింటింగ్ తీసుకోండి, చెక్ బుక్ ప్రింటింగ్ తీసుకోండి, లేదా స్టాప్ చెక్, ఆల్రెడీ ఇష్యూ చేసిన చెక్ని స్టాప్ చేయడం తీసుకోండి, పాస్బుక్ ప్రింటింగ్ తీసుకోండి. ఇలా రకరకాల సర్వీసెస్ ఉంటాయి కదా మనకి బ్యాంకులో. పాస్బుక్ ప్రింటింగ్ తీసుకోండి. అంటే మనం టిపికల్గా బ్యాంకుకి వెళ్ళి, ఒక టిపికల్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మనం చేసే రకరకాల సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ అన్ని సర్వీసెస్ కూడా మనం డిజిటల్గా చేసుకునే అవకాశం. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ అంటే అర్థం మీ మొబైల్లో ఆన్లైన్లో చేసుకోవడం అని కాదు. మీ మొబైల్లో ఆన్లైన్లో చేసుకోవడం అని కాదు. మనకి బ్యాంక్ బ్రాంచ్ ఎలా ఉంటుందో, జస్ట్ లైక్ ఏ బ్రాంచ్, దిస్ డీబీయూ ఆల్సో ఎగ్జిస్ట్ యాజ్ ఏ ఫిజికల్ లొకేషన్. ఫిజికల్గా కనిపిస్తుంది మనకు అది. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా వెళ్తున్నామో వీ కెన్ గో టు రోడ్డు మీద కనిపిస్తుంది. ఇట్ ఈస్ లైక్ బ్రిక్ అండ్ మోటార్. రోడ్ల పైన రెగ్యులర్గా ఉండే షాపుని బ్రిక్ అండ్ మోటార్ షాప్స్ అంటారు. సో జస్ట్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ మీకు రోడ్డు పైన ఎలా కనిపిస్తుందో, ఐసిఐసిఐ బ్యాంక్ డిజిటల్ బిజినెస్ యూనిట్ కూడా అలాగే కనిపిస్తుంది. సో డీబీయూకి వెళ్ళినప్పుడు ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ యూ విల్ హ్యావ్ మెషిన్స్. మీకు మెషిన్స్ ఉంటాయి, నువ్వు ఏ పని చేసుకోవాలన్నా ఆ మెషిన్లో మనం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న అన్ని పనులు మామూలుగా టిపికల్గా మన నార్మల్ బ్రాంచుల్లో క్యాష్ డిపాజిట్ మెషిన్స్ లేదా ఏటీఎంస్ ఈ రెండు రకాలు మెయింటైన్ చేస్తారు. కొన్ని చోట్ల ఓన్లీ ఏటీఎంస్ ఉన్నాయి, క్యాష్ డిపాజిట్ మెషిన్స్ కూడా లేవు. కానీ ఇక్కడ మనకి ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. ఇంకెక్కడ చూస్తే మీకు ఎసెట్ సైడ్, లయబిలిటీ సైడ్. ఎసెట్ సైడ్, లయబిలిటీ సైడ్. ఎసెట్ సైడ్ అంటే అర్థం ఏంటి చూడండి, బ్యాంక్కి ఎసెట్ అంటే ఏంటి, లోన్స్. బ్యాంక్కి లయబిలిటీస్ అంటే ఏంటి, డిపాజిట్స్. అంతేనా? ఎసెట్ అంటే ఏంటి, ఆదాయాన్ని ఇచ్చేది ఆస్తిని మనం ఎసెట్ అంటాం. మనకి లోన్ అంటే అప్పు, కానీ బ్యాంకుకి లోనే కదా ఆదాయం. మనం లోన్ తీసుకుంటేనే కదా బ్యాంక్ ఆదాయం వస్తుంది. సో బ్యాంక్కి ఎసెట్స్ అంటే లోన్స్ అనమాట, లయబిలిటీస్ అంటే డిపాజిట్స్. సో ఈ సర్వీసెస్లో లోన్స్కి సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి, డిపాజిట్స్కి సంబంధించినవి ఉంటాయి. చూడండి ఇక్కడ మీకు చెప్పాను, ఎఫ్డి ఓపెనింగ్ క్లోజింగ్, రికరింగ్ డిపాజిట్ ఓపెనింగ్ క్లోజింగ్, సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ క్లోజింగ్, అలాగే లోన్ అప్లికేషన్ ఓపెనింగ్ క్లోజింగ్. ఇలా రకరకాల సర్వీసెస్ టిపికల్గా మనం బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి చేసుకునేవన్నీ కూడా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఎటువంటి మనుషుల అవసరం లేకుండా. అయితే కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఈ మెషిన్స్ వాడడం చాలామందికి తెలియకపోవచ్చు కదా. ఎస్, అందుకోసం దేర్ విల్ బి 1 person టు హెల్ప్. ఎక్కువ మంది అవసరం లేదు, మీకు హెల్ప్ చేయడానికి. అతను కూడా మీకు పని చేసి పెట్టాడు, మీతోనే చేయిస్తాడు, మీకు చెప్తాడు ఇది నొక్కండి, ఇది ప్రెస్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని. దేర్ విల్ బి ఏ బ్యాంక్ స్టాఫ్. మొత్తం మామూలు బ్యాంక్ బ్రాంచ్లో అయితే 10 మందో 15 మంది స్టాఫ్ ఉంటారు, ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉంటే చాలు. సో అతను మీకు జస్ట్ అసిస్ట్ చేయడానికి, ఓకే, అసిస్ట్ చేయడం కోసం, హెల్ప్ చేయడం కోసం దే విల్ బి ఏ పర్సన్ హూ విల్ హెల్ప్ యూ విత్ ఆల్ ది యాక్టివిటీస్ దట్ యూ వాంట్ టు డూ దేర్. మనం చేయాలనుకున్నవన్నీ అక్కడ చేసుకునేలాగా అవకాశాన్ని కల్పిస్తూ ఇది చేస్తున్నారు. అయితే ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ అనేది కొత్త బ్యాంకా, దీనికోసం స్పెషల్గా లైసెన్స్ తీసుకోవాలంటే అక్కర్లేదు.
ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రెజెంట్ ఉన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వీటిని డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ సెపరేట్ లైసెన్స్. నో నీడ్ ఆఫ్ సెపరేట్గా దీనికోసం లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరము లేదు. సెపరేట్గా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో సెపరేట్గా మార్పు చేయాల్సిన అవసరము లేదు. దీనికోసం సెపరేట్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మామూలుగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ లైసెన్స్. అలాగే మీకు పేమెంట్ బ్యాంక్స్ అని ఉంటాయి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అని ఉంటాయి. ఇవన్నీ సెపరేట్. సో దీనికి వేరేగా లైసెన్స్ తీసుకోవాలి, దీనికి వేరేగా లైసెన్స్ తీసుకోవాలి, దీనికి వేరేగా లైసెన్స్ తీసుకోవాలి. అర్థమైందా? పేమెంట్ బ్యాంక్ సెపరేటు, రీజనల్ రూరల్ బ్యాంక్ సెపరేటు, ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్స్ సెపరేటు, దేనికవే సెపరేట్ లీగల్ ఎంటిటీస్ కదా రన్ అవుతాయి. సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఏంటి? దే హ్యావ్ సెపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చట్టాన్ని బేస్ చేసుకొని లేదా ఒక చట్టంలోనే సెపరేట్గా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం కల్పిస్తుంది. కానీ డీబీయూకి దే హ్యావ్ నో సెపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్. సెపరేట్గా లీగల్ ఎగ్జిస్టెన్స్ లేదు. అంటే ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఒక బ్యాంక్ బ్రాంచ్. ఒక బ్యాంక్ కొత్తగా బ్రాంచ్ పెట్టడం ఎంత తేలికో ఒక డీబీయూ ఓపెన్ చేయడం కూడా అంతే తేలిక. బ్యాంక్ బ్రాంచ్లో మీకు ఆఫీసర్స్ అందరూ ఉంటారు, డీబీయూలో మెషిన్స్ ఉంటాయి. అక్కడ మనుషుల సహాయంతో మనం బ్యాంకింగ్ సర్వీసెస్ పొందుతాము, ఇక్కడ మెషిన్ సహాయంతో సెల్ఫ్ సర్వీస్ మోడ్లో మనం పొందుతాం. ఒకవేళ మనం చేయలేకపోతే అక్కడున్న ఒక అఫీషియల్ మనకి అసిస్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. మనమే మెషిన్ ఉపయోగించేలాగా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా ఏమీ లేకపోయినా సరే మనం డీబీయూకి వెళ్ళి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడో పెట్టి అక్కడ ఇంతమంది మనుషులను పెట్టి ఎక్కువ మంది జనాలు రారనుకోండి, కొన్ని చోట్ల ఎక్కువ మంది లేరు, దానికోసం బ్యాంక్ బ్రాంచ్ పెట్టి 10 మంది ఎంప్లాయీస్ పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇస్తే బ్యాంక్ వర్కౌట్ అవ్వదు. ఆ వర్కౌట్ అవ్వనప్పుడు బ్యాంకు ఏం పెడతాంలే, లాస్ అయిపోతామని చెప్పి పెట్టడం మానేస్తారు. దానివల్ల ఆ ఏరియాకి సర్వీసెస్ అందవు. అలా కాకుండా డీబీయూ పెట్టారనుకోండి, ఒకసారి మెషిన్ సెటప్ చేస్తే చాలు. ఇంకా మరి మనుషులు ఉండరు, శాలరీ పేమెంట్లు ఉండవు, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, దాని మెయింటెనెన్స్, సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఒక్కటి బేర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో బ్యాంకుకి లో కాస్ట్లో అవుతుంది, ప్రజలకి కూడా ఈ సర్వీసెస్ అనేవి బాగా అందుతాయి. సో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, స్టేట్మెంట్ చెక్ చేయడం, ట్యాక్స్లు పే చేయడం, బిల్లు పే చేయడం, అన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా దీని ద్వారా చేసుకోవచ్చని మనం చెప్పొచ్చు. అర్థమైందా? సో ఇది డీబీయూ కథ. అయితే ఇప్పుడు డీబీయూకి ట్రెడిషనల్ బ్యాంక్ బ్రాంచ్కి డిఫరెన్సెస్ కొంచెం లైట్గా చూద్దాం. డీబీయూలో మనకి 24/7 సర్వీసెస్ ఉంటాయి. ఎందుకంటే మెషిన్ కదా, నువ్వు ఎప్పుడు వెళ్ళినా మెషిన్ పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ ఏటీఎంలో మాత్రమే 24/7, మిగిలిన పనులన్నీ కూడా యాజ్ పర్ బ్యాంక్ టైమింగ్స్ ప్రకారమే మనకి పనులు ఉంటాయి. డీబీయూలో మాత్రం ఎప్పుడైనా సరే నువ్వు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా లోన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా డిజిటల్గా ప్రొవైడ్ చేస్తారు. సర్వీసెస్ ఆర్ ప్రొవైడ్ డిజిటల్లీ. ఇక్కడ మనకి మాన్యువల్, ఆబ్వియస్గా మనుషులు పేపర్ వర్క్ ఉంటుంది. పేపర్ వర్క్ అనేది ఉంటుంది. క్యాష్ డిపాజిట్ చేయమంటే డిపాజిట్ ఫామ్ ఫిల్ చేయండి, లోన్ అప్లికేషన్ నింపండి, ఇట్లాంటివి కూడా మనకు కనిపిస్తాయి. సో ఇది మెజారిటీ పేపర్లెస్, ఇది పేపర్ అనేది ఇప్పటికీ వాడతారు. సో ఇక్కడ మనకి హెల్ప్ కోసం ఒక అఫీషియల్ ఉంటారు, ఇక్కడ ఫుల్ స్టాఫే ఉంటారు. ఇక్కడ జస్ట్ హెల్ప్ చేయడానికి అఫీషియల్ ఉంటారు, ఇక్కడ ఫుల్ స్టాఫే ఉండడం అనేది మనకి జరుగుతుంది అన్నమాట. సో ప్రజలకి అవేర్నెస్ అనేది పెరుగుతుంది, రీచ్ పెరుగుతుంది, ఎక్కువ మందికి ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తాయి. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం మనకి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ అనేవి చాలా వరకు హెల్ప్ అవుతాయని మనం చెప్పొచ్చు. సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ఇన్ దిస్ 75th year of independence. ఓకేనా? ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ లీగల్ ఎగ్జిస్టెన్స్. సో మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సీ ఇన్ఫినిటీ నెవర్ బిఫోర్ ఆఫర్. నేను ఎప్పుడు కూడా ఏ ఆఫర్ని ఇంత గుచ్చి చెప్పను, ఈసారి చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. ఇలాంటిది నేను ఎప్పుడూ తీసుకురాలేదు, మళ్ళీ తీసుకొస్తానని నమ్మకం నాకు కూడా లేదు. సో 45,000కే జాయిన్ అయ్యే అద్భుత అవకాశం. కాకపోతే 30th November లోపు జాయిన్ అవ్వాలి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావాలి. లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ వస్తుంది. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.